హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 27. మంచం మడతల్లో ఆర్య వర్ధన్ శ్వాసలు పెనవేసుకుపోయాయి. ఆర్య కళ్ళల్లో ఇంకా కన్నీళ్లున్నాయి, కానీ ఇప్పుడు అవి భయం వల్ల కాదు, ఒక వింతైన ఆనందం వల్ల వస్తుంది. వర్ధన్ బరువైన శరీరం ఆమెపై ఉంది, మరియు ఆమె నడుముపై అతని పట్టు ఎంత బలంగా ఉందంటే ఆమెకు కదలటానికి కూడా చోటు లేదు. వర్ధన్ ఆమె ముఖానికి మరింత దగ్గరగా వంగగా అతని వేడి శ్వాస ఆర్య చెవికి తగిలింది. వర్ధన్ మెల్లగా స్వరంతో ఆర్య అని అన్నాడు. వర్ధన్ స్వరం ఒక వింతైన స్వరం ప్రతిధ్వనించింది. ఆర్య నెమ్మదిగా కనురెప్పలు వాల్చింది. వర్ధన్ ఆమె మెడపై తన పెదాలను ఉంచాడు. ఆ స్పర్శ ఎంత గాఢంగా ఉద్వేగంగా ఉందంటే ఆర్య చుట్టూ వణుకు పుట్టించింది. కొద్ది నిమిషాల క్రితం తనను చంపేస్తున్న భయాన్ని ఆమె నెమ్మదిగా మర్చిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కామం యొక్క ఉద్వేగం తనను ఆహ్వానించడాన్ని మాత్రమే కాకుండా ఆమె అనుభూతి చెందగలిగింది. వర్ధన్ ఆర్య చేతులను పైకెత్తి మంచం మీద వదిలేశాడు. వారి మధ్య దూరం ఇప్పుడు మాయమైపోయింది. తన ఛాతీని వర్ధన్ నుండే వేగంగా కొట్టుకోవటాన్ని ఆర్య అనుభూతి చెందగలిగింది. తుఫాన్లు కొట్టుకుపోకుండా, లేదా బహుశా మరింత లోతు మునిగిపోకుండా తనను తాను అదుపుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె మెల్లగా వర్ధన్ను కోటు కాలన్ను పట్టుకుంది. వర్ధన్ మళ్ళీ ఆర్య పెదాలను పట్టుకున్నాడు. ఈ ముద్దు మునుపటి కంటే మరింత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు భయంతో స్తంభించిపోయిన ఆర్య శరీరం ఇప్పుడు ఆర్య కదలడం మొదలుపెట్టింది. వర్ధన్ దగ్గరయ్యే ప్రయత్నంలో ఆమె పరుపు మీద నుండి తన వీపును కొద్దిగా పైకి లేపింది. గదిలోని చల్లని గాలి మధ్య పెరుగుతున్న వేడికి దారి ఇచ్చింది. రాత్రి గడిచే కొద్దీ ఆర్య ఈ కొత్త నివేదిలో లీనమైపోయింది. వర్ధన్ వేలు ఆమె నడుముపై తన ముద్ర వేస్తున్నాడు. ఆర్య కళ్ళు మూసుకొని వర్ధన్ చుట్టులో తన వేళ్లను పెనువేసుకుపోయింది. ఆ క్షణంలో అతనికి బయట వర్షం శబ్దం వినిపించలేదు. ఆ నీడకు కూడా భయం కలగలేదు. తనను పూర్తిగా ఆవరించిన ఆ వరం యొక్క అధికారిని, దానిలోని ఉద్వేగాన్ని మాత్రమే ఆమె అనుభూతి చెందగలిగింది. దుప్పట్ల సవ్వడి, బరువైన శ్వాస గదిలోని నిశ్శబ్దాన్ని అనుసరించాయి. ఆర్య తనలో లీనం చేసుకున్నట్టుగా వర్ధన్ ఆమెను తన చేతుల్లోకి గట్టిగా హత్తుకున్నాడు. కొద్దిసేపటికి వాళ్ళిద్దరి బట్టలు నేల మీద పడి ఉన్నాయి. బయట వర్షం ఇంకా ఆగటం లేదు. వాళ్ళిద్దరూ ఒకే ఒడిలో ఒకరు లీనమై ఉన్నారు. మరుసటి రోజు కిటికీ అద్దంలో నుంచి ఉదయపు మసక వెలుగు లోపలికి వస్తుంది. బయట వర్షం ఇంకా ఆగలేదు, కానీ కొంచెం చినుకులతో ఉంది. గదిలో ఒక వింతైన బరువైన నిశ్శబ్దం మేలుకొని ఉంది. కాఫీ వాసన మరియు పడుతున్న నీటి బిందువుల శబ్దం మాత్రమే దాన్ని ఛేదిస్తున్నాయి. ఆర్య కళ్ళు తెరిచినప్పుడు ఆమె తల బరువుగా అనిపించింది. ఆమె కదలటానికి ప్రయత్నించగా ఒక తీపి ఇంకా తీవ్రమైన నొప్పి ఆమె శరీరం గుండా ప్రవహించింది. ఆ రాత్రి దృశ్యాలు ఆమె జ్ఞాపకాల్లో మెరిసిపోయాయి. ఆ భయంకరమైన నీడ, వర్ధన్ ఆకస్మిక రాక చాలా అద్భుతంగా అనిపించింది. ఆమె దుప్పటిని ఒక్కసారి తీసి తన ఛాతీ వరకు లాక్కొని ఉంది. చూసి ఎదురుగా ఉన్న కిటికీ వైపు మళ్ళింది. ఎందుకంటే వర్ధన్ నడుముకు తెల్లటి టవల్ తప్ప మరేమీ కట్టుకోకుండా కిటికీ దగ్గర నిలబడ్డాడు. అలా చూసి ఆర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వర్ధన్ చేతిలో కాఫీ కప్పుతో బయట దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆర్య కదలికలు విని అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో ప్రత్యేకత, కేవలం గాఢమైన సంతృప్తి మాత్రమే ఉంది. ఆర్య అతని వైపు చూస్తుంది, కానీ అతని కళ్ళల్లో బాధ అలానే ఉండిపోయింది. వర్ధన్ నీ ఆర్యవరం కోరడంలో తాను ఆశించిన భద్రతనే తనను ఈ స్థితికి తీసుకువస్తుందని ఆమె నమ్మలేకపోయింది. ఆమె గొంతు వణికిపోయింది. ఆమె భయంగా, ఇదంతా ఏమిటి వర్ధన్ సార్? నిన్న రాత్రి నేను భయపడ్డాను. నేను స్పృహ కోల్పోయాను. మీరు రాత్రి ఏమైనా చేశారా అని అడుగుతుంది. ఆర్య మాటలు విన్న వర్ధన్
పెదవులపై చిరునవ్వు కనిపించింది. అతను తన కాఫీని తాగి నెమ్మదిగా మంచం దగ్గరికి నడిచాడు. అతను ఎంత దగ్గరగా వంగాడంటే అతని శరీరం నుండి వెళ్లబడుతున్న వేడి కాఫీలోని చేదు ఆర్యకు తెలిసాయి. వర్ధన్ తన స్వరాన్ని తగ్గించి గంభీరంగా మారాడు. అతను ఇలా అన్నాడు, నన్ను నిందించే ముందు శ్రీమతి ఆర్య, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నిన్న రాత్రి నేను నిన్ను పట్టుకున్నప్పుడు నీ వేలు నా చొక్కా గుండీలని విప్పడం లేదా నన్ను నీ దగ్గరికి లాక్కోవడం లేదా అని అడుగుతాడు. ఆర్య ఆ మాటలకి ముఖం ఎర్రబడింది. నేను స్పృహలో లేను, నాకు భయమేసింది అని సమాధానం చెప్పింది. అలా అనేసరికి వర్ధన్ నవ్వి, మిస్ ఆర్య, భయం ఒక వ్యక్తిని సత్యానికి దగ్గర చేస్తుంది. సరిగ్గా మనం నిన్న రాత్రి దగ్గరైనట్లే అని చెప్పాడు. వర్ధన్ తన చల్లని వేళ్లను ఆమె గడ్డం మీద ఉంచి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుతాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన పిచ్చి చూపు కనిపించింది. వర్ధన్ చల్లని నవ్వుతూ ఇలా అన్నాడు, నిజం ఏమిటంటే నిన్ను ఆస్వాదించిన నువ్వు కూడా రాత్రి నన్ను ఆస్వాదించావు అని బదులిచ్చాడు. ఆ మాటలు ఆర్య ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. వర్ధన్ ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆర్య చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఆర్య అతను చేతిని విదిలించి అరుస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కానీ ఈసారి అవి భయం వల్ల కాదు, అవమానం మరియు కోపం వల్ల. ఆమె వర్ధన్ని, నువ్వు ఒక జంతువువి, నా బలహీనతను ఆసరాగా తీసుకున్నావు, నన్ను ఇబ్బంది పెట్టనని చెప్పావు, కానీ నన్ను ఇలా చేస్తావు అని చెప్తుంది. వర్ధన్ ఏమాత్రం బాధ చెందలేదు. అతను నిటారుగా నిలబడి తన కాఫీని ముగించి, నేను నిన్ను దుర్వినియోగం చెయ్యలేదు. నిజానికి నువ్వు నీ ఇష్ట ప్రకారమే నా చేతుల్లోకి వచ్చావు. ఇప్పుడు నా సగం భార్యవి నువ్వు. నా చేతుల్లో ఉండగా నాకు దూరం ఎలా చెయ్యగలను అని అన్నాడు. ఆ మాటలకి ఆర్య కోపాన్ని ఏమాత్రం పట్టించుకోనట్టుగా అతను హోందాగా కిటికీ వైపు తిరిగాడు. ఏం చేయాలో తోచక ఆర్య మంచం మీద ముడుచుకొని ఉండిపోయింది. ఆమె ధైర్యం కూడగట్టుకొని, మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పారు. వారం రోజుల పాటు నన్ను ఇబ్బంది పెట్టరని కూడా చెప్పారు. మరెందుకు ఇలా చేశారు? నేను మీకు చేసిన తప్పేంటి? మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ మాటలకు వర్ధన్ నవ్వాడు. అతని కళ్ళల్లో ఒక వింత భావం కనిపించింది. ఆర్య మౌనంగా ఉండిపోయింది. ఆమె దుప్పటిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళు మూసుకొని ముందు రాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి మొత్తం నిశ్శబ్దం నెలకొంది. ఆర్య ఎలాగోలా లేచి తరువాత మంచం దిగి, నిన్న రాత్రి జరిగింది మన ఇద్దరి వైపు నుంచి వచ్చిన పొరపాటే కాబట్టి మన మధ్య జరిగిన దాన్ని నేను మర్చిపోతున్నాను. నువ్వు నన్ను ఇకపై ఇబ్బంది పెట్టకుండా ఒంటరిగా వదిలేస్తానని ఆశిస్తున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు అని అంటుంది. ఆ తర్వాత ఆర్య స్నానాల గదికి వెళ్ళింది. వర్ధన్ వాష్రూమ్ వైపు చూసి తర్వాత బయటికి చూసి నవ్వుతాడు. కొద్దిసేపటి తర్వాత ఆర్య స్నానాల గది నుండి సిద్ధంగా బయటకు వచ్చింది. ఆమె ఒక సైజు మరియు మెడ వరకు ఉన్న టాప్ ధరించింది. గదిలో వర్ధన్ కనిపించకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆర్య కిందకు దిగగానే ఆమె ఆశ్చర్యపోయింది. వర్ధన్ టవల్ కట్టుకొని కింద వంటగది వైపు వెళ్తున్నాడు. ఆర్య భయంతో చుట్టూ చూసింది కానీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. ఆర్య కోపంగా వంటగదిలోకి వెళ్ళి, నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది. ఆ మాటలకు వర్ధన్ ఏం సమాధానం చెప్పలేదు. అతను ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. ఆర్య వర్ధన్ దగ్గరికి వెళ్తుండగా డోర్ బెల్ మోగింది. ఆ శబ్దం విని ఆర్య మరింతగా కంగారు పడుతుంది. కానీ వర్ధన్ ఏమాత్రం చలించడం లేదు. అసలు డోర్ బెల్ ఎవరు కొట్టారు? తర్వాత ఆర్య పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.